హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు వేడివేడిగా ఉల్లిగారెలు అయితే రెడీ చేసుకుందాం. ఇలా క్రిస్పీగా ఉల్లిగారెలు కొబ్బరి చట్నీతో నించుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఇలాగా క్రిస్పీగా ఉల్లిగారెలు ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. మినపప్పు ఏదైతే అదో రాత్రి నానబెట్టింది అది మిక్సీలో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎక్కువ వాటర్ వేయడం వల్ల చాలా పల్చగా అయిపోతుంది. అలా అవ్వకుండా ముద్దగా ఉండాలండి. అలాగైతేనే మనకి క్రిస్పీగా గారెలు అయితే తయారవుతాయి. దోశలకు వేరేలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ ముద్దగా వస్తుంది కదండి, దాంతోపాటు ఇంకా మనకి కొన్ని కలపాల్సి వస్తుంది. అలాగ ముద్దగా ఉండాలి, అప్పుడే మనకి గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు నేను వేయడానికి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఆ రుబ్బులోని వేసేటందుకు మాత్రం నాకు ఒక 2 ఉల్లిపాయలు అయితే సరిపోతుంది. అది మీకు క్వాంటిటీ బట్టి ఉంటుంది. నేను కేవలం 2 మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేవి 2 మాత్రమే తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలతో పాటుగా పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను, తగినన్ని. మనకి కొన్ని అయితే సరిపోతుంది. నేను ఒక 3 తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం, అలాగే జీరా కూడా కొంచెం వేసుకున్నానండి. ఎందుకంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొంచెం జీరా వేసుకుంటే. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం అన్నీ కూడా కొంచెం, నేనైతే సాల్ట్ మీద తగినంత వేసుకోండి. నేను కొంచెం వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోయింది నాకు కొంచెమే కాబట్టి. ఇలాగ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం ఉప్మా రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ ఎందుకు వేస్తున్నానంటే క్రిస్పీగా ఉంటుందండి. ఎప్పుడైతే మనం కొంచెం ఉప్మా రవ్వ వేసుకున్నామో, ఆ ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత నేను కడాయి అయితే పెట్టేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారుగా, అది కొంచెం హీట్ చేసుకోవాలి. వన్స్ హీట్ చేసుకున్నామంటే అక్కడ మనకి మీకు ఏ ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోవచ్చండి, అలాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ మా దగ్గర అయితే పీనట్ ఆయిల్ ఉన్నది, గ్రౌండ్ నట్ ఆయిల్, అది అయితే వేసుకున్నాము. వన్స్ ఆ గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే అది కొంచెం మాకు టేస్టీగా అనిపిస్తుంది, అందుకే మేము గ్రౌండ్ నట్ యూస్ చేస్తాం. మీరు చూసారుగా, ఇప్పుడు కొంచెం పల్సగా రాకుండా అటు ముద్దగా ఉండకుండా గారెలు అయితే రెడీ చేసుకుని వేసుకుంటున్నాము. ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది చాలా, అందుకే ఫస్ట్ ఆయిల్ ఎక్కువ వేయకుండా ఒక 4 అయితే వేయమన్నాను. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి. అక్కడ ఉల్లిపాయలు కూడా తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 4-5 గారెలు మాత్రమే వేస్తున్నాము. నెక్స్ట్ వాయి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్కువైతే వేస్తాము. మీరు ఇక్కడ చూసినట్టయితే గారెల్లోనే ఫస్ట్ వేసిన వితిన్ ఫ్యూ సెకండ్స్కి మీకు అర్థమైపోతుందండి గారెలు ఎలాగ వచ్చాయి అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే గారెలు అస్సలు ఎక్కువ నూనెనైతే పీల్చుకోకుండా ఉంటాయి మీరు ఇలా తయారు చేయడం వల్ల. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఉప్మా రవ్వ దాన్ని యాడ్ చేశారో గారెలు ఎక్కువ పీల్చుకోవు. మీరు ఇక్కడ చూసినట్టయితే గారెల కలర్ కూడా చాలా చాలా బాగున్నది. ఈ కలర్ రావడానికి మీకు మెయిన్గా ఏంటంటే సింపుల్గా చేస్తే ఇలాగా కలర్ అయితే వస్తుందండి. కలర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు చూసుకొని మీరు బయట తీసేయవచ్చు. నెక్స్ట్ బాయ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ బాయ్ వేసేటప్పుడు ఆల్రెడీ చాలా హీట్ ఎక్కువైంది కాబట్టి వితిన్ సెకండ్స్లో మాత్రమే మాకు ఉడిగిపోయింది. ఇక్కడ మీరు చూస్తారా, 5 గారెలు అయితే వేసాను. ఎందుకంటే మీకు మా ఫ్యామిలీలో ప్రజెంట్ నేను మా హస్బెండ్ ఉన్నాం కాబట్టి ఓన్లీ కొంచెం కొన్ని గారెలు మాత్రమే వేసుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇలా మీ వేసుకుంటే పిల్లలు చాలా చాలా తింటారండి ఎక్కువగా గారెలు. మనం బయట రెస్టారెంట్లకి హోటల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా ఇంట్లోనే క్రిస్పీగా ఉండే గారెలు అయితే వేడి చేసుకుంటూ ఇప్పుడు నేను చట్నీ అయితే చేస్తానండి. మీరు అక్కడ చూసినట్టయితే ఇప్పుడు గారెలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయండి. ఇంకొక 2 వాయిలు అయితే ఉన్నాయి. ఈలోపు మనం చట్నీ అయితే చేసుకుందాము. చట్నీ చేసుకోవడానికి మనకి మెయిన్గా కావాల్సినవి కొబ్బరి చట్నీకి కొబ్బరికాయలు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, మిక్సీలో వేయడానికి సరిపడా. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 5 అయితే తీసుకున్నాం మేము. అది ఎవరికి ఏ మోతాదులో వేస్తారో ఆ మోతాదులో దాన్ని తీసుకోండి. అలాగే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, అలాగే అల్లం కొంచెం తీసుకున్నాను, అలాగే జీలకర్ర కొంచెం తీసుకున్నాను. మెయిన్గా పుట్నాల పప్పు ఉంటుందండి, అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మేము పుట్నాల పప్పు అనేసి అంటాము.
సో అది కొంచెం తీసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఏంటంటే కాసేపు వేయించాలంటే వన్స్ మీరు వేయించిన తర్వాత కాసేపు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది, కొంచెం వేగినట్టుగా. వన్స్ అది వేగిన తర్వాత కొంచెం చల్లార్చాలి, అది వెంటనే వేసేయకూడదు మిక్సీలోనే. వన్స్ చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో అయితే మనం వేసుకోవాలండి. అది మిక్సీలో వేసుకునే ముందు కొంచెం చింతపండు అలాగే ఉప్పు వేసుకుంటే మనకి ఇంకొంచెం టేస్ట్గా అయితే అవుతుంది. అది అయిపోయిన తర్వాత మీకు చాలా మిక్సీ ఎప్పుడైతే చేశారో ఆ మిక్సీ అయిపోయిన తర్వాత వెంటనే మీకు చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అలాగే గారెలు ఇంకొంచెం వాయి ఉన్నది చెప్పాను కదండి, ఆ వాయి అయితే ఇప్పుడు వేసేసాము. మీరు చూసినట్టయితే చాలా క్రిస్పీగా ఉన్నాయి. మొత్తం గారెలు అయితే మొత్తం అన్నీ రెడీగా అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా క్రిస్పీ గారెలు అయితే ఇప్పుడు జస్ట్ చూద్దాము. ముద్ద చట్నీతోని గారెలు తింటుంటే సూపర్గా ఉంటుందండి, ఆ టేస్టే వేరు. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితోని. బాయ్ బాయ్.